రకరకాల స్తోత్రాలు ఉంటాయి. వాటన్నిట్లల్లో కూడా భయాన్ని తొలగించేది అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు నిత్య పారాయణంగా చేసుకునేది హనుమాన్ చాలీసా. అయితే తులసీదాస్‌కి కలలో కనిపించటము, అలాగే కొన్ని కొన్ని ప్రత్యక్ష ప్రామాణికం ద్వారా ఆయన స్ఫూర్తి పొంది ఆయన భగవత్ అనుగ్రహంతోటి రాసారని చెప్తూ ఉంటారు. అసలు ఇంతకీ తులసీదాస్ ఎవరు? అసలు ఎక్కడివారు? అసలు ఈ హనుమాన్ చాలీసా ఆయన రాయటంలో ఉన్న ఆంతర్యం ఏంటి? శ్రీరామ జయ రామ జయ జయ రామ. ముందర హనుమాన్ చాలీసాకు సంబంధించినటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రామనామం చేస్తే వారికి సంతుష్టులవుతారు అనేది తులసీదాస్ వారే చెప్పారు స్వయంగా. అంటే ఈ తులసీదాస్ వారిని మనం గనక చూచినట్లయితే వారు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, వారణాసి ప్రాంతంలో ఎక్కువగా సంచరించినట్లుగా మనకి చరిత్రలో కనిపిస్తుంది. ఆహా! వారి అమ్మగారికి, నాన్నగారికి చాలా కాలానికి ఈ తులసీదాస్ జన్మించినట్లుగా, ఈ తులసీదాస్ వారు పుట్టిన తర్వాత 4వ రోజుకే వాళ్ళ నాన్నగారు మరణించినట్లుగా, 5వ సంవత్సరానికి తల్లి మరణించినట్లుగా హ్మ్. వారి చరిత్రలో ఆహా! మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరు మనకి శ్రావణ మాసంలో సప్తమి రోజున వారి జన్మోత్సవం కింద చేస్తూ ఉంటారు. శ్రావణ మాసం వచ్చిన తర్వాత 7వ రోజున వారు మూలా నక్షత్రంలో పుట్టినట్లుగా కూడా ఒక కథ మనకి తెలుస్తోంది. సో, మూలా నక్షత్రంలో తండ్రి గండంలో పుట్టారు అన్నట్లుగా జ్యోతిష్కులు చెప్పటం. విచిత్రం ఏంటంటే పుట్టినటువంటి పిల్లవాడికి పళ్ళన్నీ వచ్చున్నాయటమ్మా. దంతాలన్నీ పూర్తిగా దంతాలతో పుట్టటం. దంతాలతోటే పుట్టారా? పుట్టాడు. ఆహా! తర్వాత పుట్టంగానే మాట్లాడటం కూడా జరిగినట్లుగా ఓహో! కొన్ని చోట్ల వారి యొక్క చరిత్రలో అక్కడక్కడ మనకి కొన్ని కథల్లో తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తులసీదాస్ వారిని వాలితో పోలుస్తూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా. ఆహా! అంటే వాలి అంశగా, వాలి. ఆహా! వాలి సుగ్రీవులు ఎట్లాగైతే ఉన్నారో ఆ అంశగా వీళ్ళని తులసీదాస్‌ని చూస్తూ ఉంటారు. వీరు తన యొక్క రచనామృతాలు చాలా చేశారు. 'రామచరితమానస్సు', 'హనుమాన్ చాలీసా' ఇంకా 4, 5 కావ్యాలు వీరు రచన చేయటం జరిగింది. వీరు కాశీలో ఉన్నప్పుడు గంగ ఒడ్డున కూర్చొని ఇవన్నీ రచన చేసినట్టుగా అక్కడ తులసి ఘాట్ అనేది కూడా ఒకటి ఉన్నది. ఆ తులసి ఘాట్ దగ్గర రచన చేసి 'సంకటమోచన హనుమాన్' అనేటువంటిది కాశీలో పరమ శక్తివంతమైనటువంటి క్షేత్రం. దానికి వారి రచనలను సమర్పణ చేసినట్టుగా కూడా మనకి కనిపిస్తోంది ఇక్కడ. అయితే మీరడిగినట్లుగా ఈ వీటన్నిటికి అసలు ఎందుకు ఇవన్నీ ఈయన రాయటానికి గల కారణం ఏమిటి? ఈ ఈ పండరీపూర్‌కి, తులసీదాస్‌కున్న సంబంధం ఏంటండి? అంటే ఇప్పుడు జన జన్మో జన్మము తిరిగినటువంటి సందర్భాలు ఇవన్నీ కొన్ని మనకి రకరకాలుగా కొన్ని చోట్ల చెప్పడం జరిగింది. హుహు. ముఖ్యంగా అయితే వారణాసి, అయోధ్య ప్రాంతంలో ఎక్కువగా సంచరించినట్లుగా. అయితే ఇతని భార్య పెళ్ళైన తర్వాత భార్య వచ్చింది. ఆవిడ పేరు రత్న అనేటువంటి నామంతో ఉన్నది. అయితే ఈ తల్లి చనిపోయిందని చెప్పాను కదమ్మా ఇందాక. తల్లి చనిపోయిన తర్వాత రోజు పార్వతీదేవి వచ్చి అన్నం తినిపించేదట సాయంకాలం పూట. ఓహ్! పార్వతీదేవి. సాక్షాత్తు జగదంబ. అందువలన ఆయనకు అంత గొప్ప భగవంతుడి యొక్క సన్నిధానం కలిగారు. నేను ఇందాక చెప్పాను గదా! వాలి అనుబంధంగా కొంతమంది చరిత్రకారులు ఆయన వాలితో పోల్చారు అని చెప్పాను కదమ్మా! ఇలా రకరకాలుగా చరిత్రకారులు వారిని చూచినప్పుడు, వారి యొక్క రచనలు చూసినప్పుడు, భగవంతుడు సంబంధమైన వాళ్ళతో కొన్ని పోలికలు ఎందుకంటే మళ్ళీ చైతన్యాన్ని పెంపొందించడానికి భగవంతుడు ఏదో రూపంలో పుట్టాలి. పుట్టినప్పుడు ఆ శక్తిని మనం తెలియచేయటానికి ఆయన పుట్టాలి. కాబట్టి ఆ విధంగా ఇక్కడ మనకి గోచరమవుతుంది. రోజు అమ్మవారే వచ్చి స్వయంగా ఆహారం అందించినట్టుగా. తర్వాత కొంతకాలానికి ఏదో పెళ్ళవ్వటం. రోజు ఈయన బయటికి వెళ్ళొస్తూ ఉండేవాడు. హుహు. బయటికెళ్ళొచ్చినప్పుడల్లా ఒక 4, 5 రోజులు లేట్ అయిందనుకోండి. ఈలోగా ఈ భార్య రత్న పుట్టింటికి వెళ్ళిపోయేదట. ఓయ్! అయితే ఈ పుట్టింటికి వెళ్ళటంలో ఈమెన నది దాటి వెళ్ళాల్సొచ్చేది. ఈయన గూడా ఒక రోజున పాపం ఇలాగే భార్య మీద చాలా ప్రేమ తులసీదాస్ గారికి. ఎంత ప్రేమ అంటే మనం చెప్పలేము అంత ప్రేమ.
అయితే ఆ ప్రేమ కొద్దికి ఈయన ఒకరోజు నా పడవేసుకుని నది దాటి వచ్చినప్పుడు ఆ తులసీదాస్‌ని అట్లా పడవ దిగి తన ఇంటి లోపలికి వస్తున్నాడో లేదో చూసి ఆ భార్య, "ఏమయ్యా! ఇంత దూరం ఈ కుళ్ళిపోయే మాంసం గురించి, శరీరం గురించి నడుచుకుంటూ వచ్చావా? ఈ దేహం 4 రోజులతో ముడతలు పడుతుంది. నువ్వు దీని గురించా ఈ ఇంత ప్రేమగా నా దగ్గరికొచ్చింది" అనేసరికి అప్పటితో తులసీదాస్‌కి హృదయం మారిపోవటం అనేది ప్రారంభమైంది అప్పటినుంచి. ఓహో! పూర్తిగా ఇక్కడ కాదు నా పని. దైవంతో ఏదో ముడిపడి ఉన్నట్లుగా ఆయన జీవనం అక్కడి నుంచి మలుపు తిరిగింది అని మన చరిత్రకారులు వారి విషయంలో ఇవన్నీ కూడా తెలియచేయటం. అంటే అక్కడ మోహం తొలగిందంటారా? అంతే గదా! ఆ భార్యే గదమ్మా ఎప్పుడు గూడా. హ్మ్. శక్తి అనేది ఎట్లా వస్తుంది పురుషుడి దగ్గరికి భార్య రూపకంగా, కూతురు రూపకంగా, తల్లి రూపకంగా. ఛత్రపతి శివాజీకి జిజియాబాయిగా వచ్చింది శక్తి. అవును. ఆవిడ రోజు శివుణ్ణి ఆరాధన చేస్తూ, నా ఎదురుగుండా ఉండేటువంటి కోటను నేనెప్పుడు నా వద్దకు తెచ్చుకోగలుగుతాను అన్నట్టుగా శివుడిని అభిషేకం చేస్తూ ఛత్రపతి శివాజీని కన్నది నా తల్లి. ఆ తల్లికి ఒక్కసారి నమస్కారం. అలాగే ఇక్కడ రత్న అనేటువంటి తులసీదాస్ గారి భార్య, హ్మ్. ఆ తల్లికో నమస్కారం. ఎందుకంటే వారు ఆ మాట అనకపోతే గనక ఈ రోజున తులసీదాస్ వారు హనుమాన్ చాలీసా రాసేవారో లేదో. మనకదొచ్చేదో లేదో. హనుమాన్ చాలీసా చదువుతుంటే సాక్షాత్తు హనుమంతుడొచ్చి నిలబడతాడు. అవును. అంత ప్రత్యక్షమైనటువంటి నిదర్శనాలు నా జీవితంలో కోకొల్లలున్నాయి. ఓకే. ఇంతకీ ఈ హనుమాన్ చాలీసాని ఎలా పారాయణం చేయాలి? ఈ హనుమాన్ చాలీసాని పారాయణం అనేటువంటి దానమ్మా మనం శుభ్రమైనటువంటి ప్రదేశంలో కూర్చొని హుహు. చక్కగా మగవాళ్ళైతే గనక 41 రోజులని పెట్టుకోవచ్చు. స్త్రీలైతే గనక వాళ్ళకి ప్రతి నెల కొంచెం ఇబ్బందులుంటాయి కాబట్టి ఒక 21 రోజులు పారాయణంగా పెట్టుకొని కదలీవనంలో కూర్చొని చేయటం చాలా విశేషప్రదం. లేదా నాగవల్లి వనంలో కూర్చొని చేయటం విశేషప్రదం. కదలీవనం ఏంటంటే అరటి తోట, అరటి తోట. తమలపాకు వనం. ఈ వనాల్లో కూర్చొని చేయటం మూలకంగా హనుమాన్ చాలీసా చాలా విశేషంగా ఫలిస్తుంది. శీఘ్రంగా భగవద్ దర్శనం కలుగుతుంది. తర్వాత డివైన్ పవర్‌తో భగవంతుడితో మనం మాట్లాడటానికి ఈ యొక్క హనుమాన్ చాలీసా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కలియుగంలో భక్తుల పాలిట కొంగు బంగారమై వెలిసేటువంటి ఈ హనుమాన్ చాలీసాని సింధూరాన్ని పట్టుకుని ఎవరైతే స్త్రీలు చదువుతారో వాళ్ళ భర్తలకి ఆయుక్షీణం అనేటువంటిది ఉండనే ఉండదు. అంత గొప్పది ఈ హనుమాన్ చాలీసా. అలాగే భూత ప్రేత పిశాచ అనేటువంటి పదం వారి నామావళిలోనే వస్తుంది మనకి. కాబట్టి అలాంటి బాధలు పడుతున్నటువంటి ఎవరైనా మీ ఇళ్లల్లో గనక ఉన్నట్లయితే ఈ సింధూరాన్ని గురువారం రోజున ఇంట్లో ధూపం వేసి, ఆ ధూపం అలా వస్తూ ఉండాలి. పొగ వస్తే ఈ సింధూరం చేత్తో పట్టుకోవాలి. పట్టుకుని హనుమాన్ చాలీసా జై హనుమాన జ్ఞానగుణ సాగర్ జై కపీస అని ప్రారంభించి 7 పర్యాయాలు అలా చదువుతూ ఉండాలి. అలాగా 7 గురువారాలు. హుహు. 7 గురువారాలు, 7 పర్యాయాలు. వారం, వారం 7 సార్లు చదవాలి. కదలకుండా కూర్చొని చదవాలి. ధూపం అంతా నడుస్తూనే ఉండాలి చదివినంత సేపు. చేతిలో ఈ సింధూరం పట్టుకుని ఉండాలి. ఆ సింధూరాన్ని గనక ఈ భూత ప్రేతాలు గనక పట్టుకుని ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి పెట్టినట్లయితే చాలా శుభ ఫలితాలను వీళ్ళు వీక్షించడానికి అవకాశం ఉన్నది. అంత హ్మ్. గొప్పది ఈ హనుమాన్ చాలీసా. అలాంటి గొప్పదైనటువంటి హనుమాన్ చాలీసాని ఈ భూమండలానికి అందించిన తులసీదాస్ వారి పాద పద్మాలకు నేను అనేక నమస్సుమాంజలి ఘటిస్తున్నాను. ఎందుకంటే స్త్రీ ఎప్పుడూ కూడా తన శక్తి అయినప్పటికీ కూడా తన శక్తిని ప్రపంచంలో ఎలా చూపించాలనే పాత్రలో పురుషుల్ని ఏ విధంగా ఉపయోగించి ఈ సృష్టిని కాపాడాలనుకున్న పాత్రలో ఒక జిజియాబాయిలాగా, ఒక రత్నావళి తులసీదాస్ వారి యొక్క భార్య రత్నావళిలాగా ఎంతోమంది స్త్రీలు ఇలాంటి పాత్రలు పోషించినటువంటి వారు మన భారతదేశంలో మహిళామణులు చాలా గొప్ప మహిళామణులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అలాంటి తల్లులందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను. అంత గొప్పది ఈ తులసీదాస్ రచన చేసినటువంటి హనుమాన్ జయంతి. రేపు ఎలాగో సప్తమి రోజున వారి జన్మదినోత్సవం కాబట్టి మీరు అందుకనే అడుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను. ఆ రోజున
ప్రతి దేవాలయంలో కూడా చాలీసా పారాయణం చేస్తే వారు ఆ తులసీదాసు వారికి ఎంతో ఆనందాన్ని మనం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము. హనుమాన్ చాలీసాని అని అంటే అది మనకు చౌపాయి లాగా ఒక 40 శ్లోకాలలో ఉంటుంది కదా! అవునమ్మా. అది మనకు అందించిన తర్వాత తులసీదాస్ గారు ఏమైపోయారు? తులసీదాస్ గారు కాశీలో ఉంటుండగా అప్పట్లో ఒక పరమతస్థులు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు వారు కాశీ ప్రాంతానికి వచ్చారట. వారు అలాగే ఆ కాశీ గట్టు మీద కూర్చొని వారు రామనామంతో పాటు హనుమాన్ చాలీసాని నిరంతరం పారాయణం చేస్తున్నారు తులసీదాస్ వారు. సాక్షాత్తు వారు దైవశక్తి సంపన్నులు, దైవాంశ సంభూతులు వారు. చేస్తుంటే ఈ రాజుగారు వచ్చరికి ఈయన లేవలేదని చెప్పి రాజుకు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు పిలిచారు, భటులను పంపించి ఆయన తీసుకున్నాడు. మామూలుగా ఎవరైనా పిలిస్తే ఆయన మామూలుగా వచ్చారట. "నువ్వేం చేస్తున్నావు? నేను వచ్చినప్పుడు నువ్వు ఎందుకు లేవలేదు? నేను వస్తే నమస్కారం ఎందుకు చేయలేదు?" అంటే నా దేవుడు హనుమంతుడు, రాములు వారు, వారికే నేను నమస్కారం చేస్తాను ఎవరికి. అప్పుడు కోపం వచ్చి వీడిని తీసుకెళ్ళి మనం జైల్లో పెట్టండి రా అన్నట్టుగా ఈ పరమతస్థులు, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, పరాయి మతం వాళ్ళు, మన భారతదేశం వాళ్ళు కాదమ్మా. పరమతస్థులు, పరాయి మతం వాళ్ళు వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇది కాశీలో. వేసినప్పుడు ఈ తులసీదాస్ గారిని అక్కడ తీసుకెళ్లారు, పెట్టారు. కొన్ని వందల కోతులు ఆ రాజుగారి యొక్క గృహాన్ని పాడు చేసేసినాయి. ఓహ్! కొన్ని వందల కోతులు ఒక్క క్షణంలో వచ్చినాయిటమ్మా. మొత్తం బీభత్సం, భయానకం, రౌద్రం అన్నీ హనుమంతుడి దగ్గర ఉండేటువంటి ఏవైతే రావణాసురుడిని చంపాలి అనేటువంటి భావన లేకపోయినా వచ్చేటట్టుగా రావణాసుడు ప్రవర్తిస్తే ఆయన ఎట్లాగైతే అశోకవనాన్ని ధ్వంసం చేశాడో ఆ మాదిరిగా 100 కోతులు కాదు, వేలాది కోతులు అక్కడికి వచ్చేసినాయి. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇట్లాంటి అంశాలని మన ప్రభుత్వం వాళ్ళు పాఠ్యాంశాల్లో వేస్తే పిల్లలకి హనుమాన్ చాలీసా మీద ఇంకా భక్తి కలుగుతుంది. ఇది జరిగినటువంటి కథ, ఇది కల్పిత గాథ కాదు, జరిగినటువంటి కథ, యథార్థ సంఘటన. ఇలాంటివి మనం పాఠాల్లో నేర్పించాలి. నేర్పించినప్పుడు వాళ్ళకి ఒక భక్తి కలుగుతుంది, ధర్మ మార్గం కలుగుతుంది. పాలకులు కూడా ప్రతిరోజు వాళ్ళ ఆఫీసుల్లో హనుమాన్ చాలీసా వేసినప్పుడు అక్కడ ప్రజారంజకరమైనటువంటి పాలన జరుగుతుంది. ప్రజలందరూ కూడా సంతుష్టులు అవుతారు వాళ్ళ పాలన చూచి. అలాంటిది హనుమాన్ చాలీసా. కోతులన్నీ వచ్చేసి ఇక రాజుగారి మొత్తం కోటంతా నాశనం చేస్తుంటే ఓ పెద్ద కోత వచ్చి రాజుగారి మీద పడిపోయేంత పని అయితే అప్పుడు ఎవరో చెప్పారట, రాజా ఆయన దగ్గర ఉండేటువంటి ఆయన మతస్థుడే, ఆయన వదిలితే కానీ నిన్ను ఈ కోతి వదలదు. ఎవరిని వదలాలి? తులసీదాస్. ఆయన వదిలితే కానీ ఈ పెద్ద కోతి నిన్ను వదలదు, జాగ్రత్త అన్నప్పుడు ఆయన అప్పుడు చెరసాల నుంచి బయటికి తెప్పించి క్షమాపణ కోరుకుని బయటకు పంపించడం, మర్యాదలతో చేసి పంపించారట. ఇది అప్పట్లో కాశీ పట్టణంలో చాలా ఎవరు వచ్చారు? కాశీలో ఉండే సంకటమోచన హనుమంతుడే అక్కడికి ఆ కోట దగ్గరికి వచ్చేసారు, రాజుగారి దగ్గరికి, ఆ పరమతస్థుడైనటువంటి రాజుగారి దగ్గరికి. అలాంటి గొప్పది ఆ సంకటమోచన హనుమాన్నే ఆయన పట్టుకుని హనుమాన్ చాలీసా రాశారు కాశీలో ఉండేటువంటిది. అక్కడనే అదంతా కూడా ఆయన రచన చేసినటువంటి రామచరిత మానసు, హనుమాన్ చాలీసా అంతా అక్కడ కాశీలో ఇప్పటికీ ఉన్నది ఆ దేవాలయం. ఆ దేవాలయానికి అంకితం చేసినట్లుగా కూడా చరిత్రకారులు చెప్పడం జరిగింది. అంత గొప్పది ఈ హనుమాన్ చాలీసా, రామచరిత్ర మానసు కూడా. ఆయన కాశీ ఒడ్డున కూర్చుని చక్కగా రోజు చేస్తూ ఉంటే ప్రతిరోజు మధ్యాహ్నం వేళ ఒక వానరం, ఒక కోతి వచ్చి అక్కడ వింటూ ఉండేట. మొత్తం ఈయన రామచరిత్ర మానస రచన చేసి పాడుకుంటూ ఉండేటప్పుడు అంత ప్రత్యక్ష, అంటే భగవంతుడు విని దాన్ని స్వీకరించినట్లుగా భావన చేసేటువంటి వాళ్ళు ఈ తులసీదాస్. రామాయణం, రామచరిత్ర మాసం మనం రామాయణం కింద తెలుగులో అంటూ ఉంటాం. అంత గొప్పది వారి రచనలన్నీ కూడా. ఇప్పటికీ కూడానమ్మా నేను చెప్పిన ఈ సంకటమోచన హనుమాన్ దగ్గర ఇది జరిగినటువంటి గాథ, రియల్ స్టోరీ. ఎప్పటిది? పురాతనమైంది కాదు, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కొద్ది రోజుల ముందర జరిగిన సంఘటన. ముష్కర మూకలు ఇతర దేశాల నుంచి వచ్చి బాంబులు పెట్టారు కాశీ పట్టణంలో. పెట్టినప్పుడు ఒక బాంబు సంకటమోచన హనుమాన్ దేవాలయం దగ్గర పెట్టారు.
ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా ఎక్కడెక్కడ బాంబులు పెట్టారనే విషయం, కాశీలో ఇట్లా బాంబులు పెట్టారంటే కొన్నిటిని నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేస్తే ఒకటి పేలింది. దాంతో అంతా అలర్ట్ అయ్యి మొత్తం అంతా ఎక్కడెక్కడ ఉన్నవి మొత్తం నిర్వీర్యం చేశారు. ఒకటి ఎక్కడ ఉంది అని వాళ్ళ దృష్టిలో వెతుకుతున్న సందర్భంలో, మొత్తం కాశీ అంతా జల్లెడ పడుతున్న సందర్భంలో ఒక కోతి ఈ వచ్చి ఆ సంకటమోచన హనుమాన్ దేవాలయం దగ్గరున్న బాంబుని పట్టుకున్నది. గ్రేట్. హ్మ్. అది సంకటమోచన హనుమాన్ దేవాలయం శక్తి. ఆ బాంబుని పట్టుకున్నప్పుడు అక్కడ చూపించింది పోలీసు వాళ్ళకి. దాన్ని నిర్వీర్యం చేశారు. అప్పుడు పేలలేదు. సంకటమోచన హనుమాన్ గుడిలో చాలా వందల మంది అప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్న సందర్భంలో. ఇప్పటికీ కూడా సజీవ సాక్ష్యంగా అక్కడ హనుమంతుడు ఈరోజు కూడా కాశీ పట్టణంలో అంత గొప్ప దేవాలయానికి వారు రామచరితమానస్ అందించారని చెప్పి మనకు చరిత్రలో కనిపించింది. అలాంటి పుణ్యపురుషుడైనటువంటి వారిని ఈ రోజున స్మరించుకునేటువంటి అవకాశం నాకు ఇట్సీ టీవీ ద్వారా అందించినందుకు మీ అందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం, మీ యాజమాన్యానికి మీకు కూడా ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంత పుణ్యపురుషుడికి నేను నమస్కరిస్తూ, చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమాన్ చాలీసా ఇంటింట ప్రతి చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకుండా ఈ పారాయణం చేసి వారి జీవితాన్ని ధన్యత పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వీక్షించారు కదండి. చక్కగా యథార్థ సంఘటన ఆధారంగా జరిగిన నేపథ్యం ఇది. తులసీదాస్కి సాక్షాత్తు హనుమంతుల వారు అనుగ్రహించారు. వారు రచించిన హనుమాన్ చాలీసాని ఎవరైతే పఠిస్తారో వారి జీవితంలో వారికి కావాల్సినవన్నీ కూడా వారికి లభిస్తాయి. వారికి ఉన్న సంకటాలన్నీ దూరం అయిపోతాయి అని చెప్తున్నారు. ఆ విధంగా హనుమాన్ చాలీసాను పఠించండి, ఆనందాన్ని పొందండి. నమస్కారం.